హలో ఎవ్రీవన్, AKS IAS మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. tspsc APPSC గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు 11th నవంబర్ నుంచి. ఇందులో ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఆఫ్లైన్ ఆన్లైన్ అండ్ లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు, రైట్? సో మెయిన్ సెక్షన్కి సంబంధించి ఈరోజు క్వశ్చన్ 6th November 2024, దట్ ఈజ్ సబ్జెక్ట్ పర్యావరణానికి సంబంధించి మనం తీసుకున్నాం. డిస్కస్ ద నీడ్ ఫర్ ఎ కాంప్రహెన్సివ్ నేచర్ రీస్టోరేషన్ లా ఇన్ ఇండియా అండ్ సజెస్ట్ మెజర్స్ దట్ కెన్ బి టేకెన్ టు ఎన్ష్యూర్ ఇట్స్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ క్వశ్చన్ చూడగానే మనం 3 steps అనేవి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం, రైట్? 3 steps స్ట్రాటజీ. క్వశ్చన్ రీడింగ్ అనేది ఒక్క నిమిషంలో మనం చేసేదే స్టెప్ 1. ఇందులో ముఖ్యంగా మనకున్న క్వశ్చన్ ట్యాగ్స్ కావచ్చు, కీవర్డ్స్ కావచ్చు, అలాంటివి మనం అర్థం చేసుకోవాలి, రైట్? అసలు టాపిక్ ఏంటి? కాంప్రహెన్సివ్ నేచర్ రీస్టోరేషన్ లా ఇన్ ఇండియా, రైట్? సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్ మనం అబ్జర్వ్ చేస్తే యూరోపియన్ యూనియన్కి సంబంధించి మనకి రీసెంట్గా చూసాం 2024లోనే ఈ పర్టికులర్ నేచర్ రీస్టోరేషన్ లా అనేది యూరోపియన్ యూనియన్లో స్టార్ట్ చేశారు, రైట్? ఇనాక్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇండియాలో ఏ మాత్రం నీడ్ ఉంది అనే దాని మీద క్వశ్చన్స్ రావచ్చు. రాబోయే UPSC అదేవిధంగా APPSC గ్రూప్ 1కి సంబంధించిన మెయిన్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది, రైట్? సో నెక్స్ట్ మనకి ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఎన్ని పార్ట్స్ ఉంది? ఒకటే పార్ట్ ఉంది, బట్ డిఫరెంట్ కీవర్డ్స్తో ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్స్ అర్థం చేసుకుంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి రాయాలనేది ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. డిస్కస్ అంటే ఏంటి? ఒకరిద్దరు లేదా ముగ్గురు నలుగురు కలిపి కూర్చుని డిస్కస్ చేస్తాం, అంటే డిబేట్ లాగా చేసుకుంటే అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని కంపల్సరీ మనం డిబేట్ లాగా మాట్లాడతాం, రైట్? సో ఇక్కడ కంపల్సరీ వాళ్ళు అడగకపోయినా ఇవి మనం రాయాలి, రైట్? సో ఇక్కడ నీడ్ ఫర్ ఏ కాంప్రహెన్సివ్ రీస్టోరేషన్ అన్నారు కాబట్టి ఇక్కడ నీడ్ అనేది మొదటి కీవర్డ్, రైట్? ఇంపార్టెంట్ కీవర్డ్. నెక్స్ట్ సజెస్టెడ్ మెజర్స్ అని ఇచ్చారు, ఇది కూడా మనకి లాస్ట్ కీవర్డ్గా చెప్పుకోవచ్చు, రైట్? ఇన్ బిట్వీన్ మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉన్న ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి. ఫస్ట్ ఇక్కడ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటే నిర్మాణాన్ని బాడీ పార్ట్కి సంబంధించి ఫస్ట్ అవసరం ఏముంది, ఈ ప్రత్యేకించి ఈ చట్టం ఇండియాలో అవసరం ఏముంది అనేది ఇక్కడ మనం చెప్తాం. నెక్స్ట్ మనకి కొన్ని ప్రయోజనాలు కూడా చెప్పచ్చు, అంటే ఈ లా మనం అంటే నేచర్ రీస్టోరేషన్ ప్రయోజనాలు ఏంటి, రైట్? సో ఇవి మనం చెప్పచ్చు. నెక్స్ట్ మనకి కొన్ని సవాళ్ళు కూడా చెప్పచ్చు, కానీ ఇక్కడ సవాళ్ళు అంత అత్యవసరం అనేది కాదు. అంటే డిస్కస్ కీవర్డ్ కోసం పాజిటివ్స్ నెగిటివ్స్ రాస్తాం, కానీ మనం దాన్ని కంక్లూజన్ లెవెల్లోనో రాయొచ్చు మేబీ, బట్ ఇక్కడ ప్రయోజనాలు రాస్తాం. అదేవిధంగా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి దానికి సంబంధించి ఏమేమి చేయాలి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. సవాళ్ళు అనేవి అవసరం లేదు, రైట్? సో ఇక్కడ ముఖ్యంగా నీడ్ రాసాం, అవసరం, ప్రయోజనాలు రాసాం. నెక్స్ట్ ఇప్పటి వరకు తీసుకున్న స్టెప్స్ ఏంటి అంటే చర్యలు, ప్రభుత్వ చర్యలు అనేవి మనం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు అని రాస్తాం, రైట్? సో నెక్స్ట్ ఫైనల్గా అవసరమైన చర్యలు అనేది క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి కంపల్సరీ దాన్ని అడ్రస్ చేస్తాం, రైట్? సో సింపుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం. ఒక క్వశ్చన్ నుంచి మనం వాళ్ళు అడిగిన సందర్భం ఏంటి, మనం ఎలా ఒక ఫ్లో ఒక కంటిన్యూటీతో ఎలా రాయాలనేది మనం ఎప్పుడు చూస్తున్నాం, రైట్? సో ఇక్కడ ముఖ్యంగా బ్రెయిన్ స్టార్మింగ్ సెకండ్ స్టెప్లో మనం ఒక్క నిమిషంలో ఇక్కడ దీనికి సంబంధించిన కీవర్డ్స్ మనం రీకాల్ చేసుకోవాలి, రైట్? ఇక్కడ ముఖ్యంగా మనకి ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించి మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూరోపియన్ యూనియన్స్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, ఆ లా ఏంటి అనే దాని మీద కంపల్సరీ చెప్తాం, రైట్? సో అదేవిధంగా కొన్ని రిపోర్ట్స్ గురించి కూడా, నివేదికల గురించి కూడా మాట్లాడాలి, రైట్? సో మనకున్న కొన్ని ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ సంబంధించి కావచ్చు, లేదా మనకున్న UNEPకి సంబంధించి కూడా, లేదా గ్లోబల్ బయోడైవర్సిటీ అవుట్లుక్ సంబంధించి మాట్లాడవచ్చు, రైట్? సో లేదా సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడచ్చు, లేదా UNEP గ్లోబల్ రిపోర్ట్కి సంబంధించి మనం మాట్లాడచ్చు, రైట్? ఇలాంటివన్నీ మనకి రిపోర్ట్స్ రిలేటెడ్గా కంపల్సరీ ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్గా మనకున్న కొన్ని చర్యలు, తీసుకున్న చర్యల్లో కొన్ని పథకాలు లేదా మనకు ప్రాజెక్టులు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు ఉండొచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఇండియా మిషన్ అనేది మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మనకున్న జాతీయ అటవీ పునరుద్ధరణ ప్రోగ్రామ్, నేషనల్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా నమామి గంగా ప్రోగ్రామ్ అనేది కూడా మనకు ఉంది, రైట్? ఇలాంటివి కూడా కీవర్డ్స్ కింద మన ఆన్సర్లో యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? సో అయితే పరిచయానికి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్కి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు యూరోపియన్ యూనియన్లో ఈ ప్రత్యేకించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి పెరుగుతున్న పర్యావరణ సంక్షోభాలు మరియు భూమి క్షీణత ఏదైతుందో దాన్ని పరిష్కరించడానికి వాళ్ళు తీసుకొచ్చారు ప్రకృతి పునరుద్ధరణ చట్టం అనేది. ఇక్కడ ప్రేరణ పొందుతూ సమగ్ర ప్రకృతి పునరుద్ధరణ చట్టం
పునరుద్ధరణ భారతదేశానికి ఎంత అవసరం అని దాని మీద మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం, రైట్. సో ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం గురించి మాట్లాడచ్చు కొంత, ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో ఇలా పెట్టారు, అసలు నేచర్ రీస్టోరేషన్ అంటే ఏంటో నిర్వచనం కూడా చెప్పచ్చు, రైట్, ఒక లైన్లో. అదేవిధంగా భారతదేశంలో ప్రకృతి పునరుద్ధరణ చట్టం పక్కన పెడితే ఈయూలో ముఖ్యంగా ప్రకృతి పునరుద్ధరణ చట్టం 2050 నాటికి వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 80% అంటే పేలవమైన స్థితిలో ఉన్న 80% యూరోపియన్ ఆవాసాలు ఏవైతే ఉన్నాయో పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, రైట్. సో ప్రతి సభ్య దేశానికి చట్టబద్ధంగా కూడా కట్టుబడి ఉండేలా చేశారు ఈ లక్ష్యాలకి. అదేవిధంగా 2030 కల్లా ఈయూ యొక్క భూమి మరియు సముద్ర ప్రాంతాల్లో కనీసం 20% ఈ ప్రకృతి పునరుద్ధరణ చర్యలతో సమం చేయాలనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్. సో ఇలాంటి టార్గెట్స్ అనేవి మనం ఇక్కడ ఫ్యాక్ట్స్ రూపంలో లింక్ చేస్తాం, దట్టు ఇక్కడ నేపథ్యం రూపంలో, రైట్. సో నెక్స్ట్ నిర్మాణానికి సంబంధించి మనం ఏదైతే ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం అది 1 by 1 చెప్తాం. ఫస్ట్ ఏంటి, అవసరం, నీడ్ ఏంటి అనేది ఇచ్చారు కాబట్టి క్వశ్చన్లో కంపల్సరీ ఇక్కడ అవసరం ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడతాం. ముఖ్యంగా భారతదేశానికి ప్రకృతి పునరుద్ధరణ చట్టం ఎందుకు అవసరం అనేది మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం మాట్లాడేది భూమి. ముఖ్యంగా భూమికి సంబంధించి భూభాగం ఏదైతే ఉందో అది ఎడారీకరణ అనేది జరుగుతుంది, రైట్. భూమి ఎడారీకరణ అనేది బాగా ల్యాండ్ డిగ్రేడేషన్ సంబంధించి మాట్లాడచ్చు. 2021 ఎడారీకరణ మరియు భూభాగం పాడైన భూభాగం సంబంధించి అట్లాస్ కూడా మనకి ఆ ప్రకారం మనం భారతదేశంలో 96 మిలియన్ హెక్టార్లు ఈ పైగా భూమి పాడైంది అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అంటే భూమి కొరత అనేది ఇక్కడ. నెక్స్ట్ జీవ వైవిధ్యానికి కూడా గురించి కూడా మనం మాట్లాడవచ్చు. అంటే జీవ వైవిధ్యం అనేది కోల్పోతున్నాం, అదొక ఆందోళన వ్యక్తపరిచే సమస్య, రైట్. ఈ ప్రపంచంలో ముఖ్యంగా 8% వాతావరణ మార్పులు అంటే జీవ వైవిధ్యం భారత్లోనే ఉన్నప్పటికీ ఈ వాతావరణ మార్పులు, నివాస ప్రాంతాలు నాశనం అవ్వడం ఇలాంటి వల్ల సంక్షోభాల వల్ల 2020 గ్లోబల్ అవుట్లుక్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనకి భారత్ దాని జీవ వైవిధ్య లక్ష్యాలను చేరుకోలేకపోతుంది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి అవసరాల్లోనే నెక్స్ట్ పాయింట్గా మనం చెప్పేది వాతావరణ మార్పులను మనం నిరోధించడం, రైట్. వాతావరణ మార్పులని మనం నిరోధించడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్లీ మన 2021 3వ ద్వైవార్షిక నివేదిక ప్రకారం మనం అటవీ పునరుద్ధరణ వల్ల మనం ఈ ప్యారిస్ ఒప్పందానికి ఏదైతే కట్టుబడి ఉన్నామో ఆ హామీలు నిలబెట్టుకోవడంలో మనం సహాయపడే అవకాశం అయితే ఉంది. అంటే ఇవన్నీ అవసరాలే, రైట్. సో ఇది ఫస్ట్ మనం లింక్ చేసిన తర్వాత సెకండ్ కీవర్డ్ మనకి ఏదైతే ఉందో మనం అనుకున్నట్టు ప్రకృతి పునరుద్ధరణ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి రాస్తాం, రైట్. ఏవైతే ప్రయోజనాలు బెనిఫిట్స్ ఉన్నాయో అవి చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చు, రైట్. సో అది మనకి మేజర్గా ఇక్కడ పునరుద్ధరణ ప్రాజెక్టులు కార్బన్ అనేది సీక్వెస్టేషన్ చేయడం అనేది సహాయపడుతుంది. అంటే 2021 భారత అటవీ నివేదిక ఏదైతే ఉందో స్టేట్ రిపోర్ట్, ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించి ఇక్కడ మాట్లాడచ్చు. అంటే ఆల్మోస్ట్ 1,540 చదరపు కిలోమీటర్లు మనకి ఈ అటవీ ప్రాంతం పెరిగింది. ఇది పునరుద్ధరణ సామర్థ్యాన్ని కూడా చూపిస్తుంది అనేది ఇక్కడ చెప్పచ్చు. నెక్స్ట్ మనకి జల సంరక్షణ అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. జల సంరక్షణ అనేది ఒక ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. అంటే చెరువులు, అటవీ ప్రాంతాల పునరుద్ధరణ జలాన్ని మనం నిల్వ చేయడంలో ఇది సహాయపడుతుంది ఈ పర్టికులర్ నేచర్ రీస్టోరేషన్ లా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 2023 సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అధ్యయనం ప్రకారం మనం చెరువుల పునరుద్ధరణ వల్ల 10% వరకు నీటి లభ్యత పెరగవచ్చు అనేది కూడా అంచనా, రైట్. సో ఇవి కూడా ఫ్యాక్ట్స్ అనేవి మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం రాస్తాం. ఆర్థిక ప్రయోజనాలు అంటే ముఖ్యంగా పునరుద్ధరణ ద్వారా మన ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి కూడా కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2022 UNEP గ్లోబల్ ప్రపంచ అవుట్లుక్ ఏదైతే ఉందో రిపోర్టు ప్రకారం మనం మాట్లాడితే పునరుద్ధరణలో పెట్టిన ప్రతి ఒక్క డాలర్కి మనకి $30 రీస్టోరేషన్ ద్వారా లాభాలు వస్తాయి. అంటే ఉద్యోగాలకు సంబంధించి హరిత ఉద్యోగాలు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే గ్రీన్ జాబ్స్ అంటే మనం ఎక్కువగా ఈ గ్రీన్ అనే వర్డ్ రీసెంట్గా ఎక్కువ వాడుతున్నాం క్లైమేట్ చేంజ్ ఆర్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా, రైట్. గ్రీన్ జాబ్స్ అంటే హరిత ఉద్యోగాలు మనం సృష్టించే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్గా ఇక్కడ మనం ఆన్సర్ చూపిస్తాం ఆన్సర్లో, రైట్. సో నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు భారత్లో తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ
మెన్షన్ చేస్తాం. అంటే మనకి కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, అవి ఉన్నాయి, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకుంటే గ్రీన్ ఇండియా మిషన్ అనేది ఉంది, రైట్. 2014లో ప్రారంభించారు. ఇది ఆల్మోస్ట్ 2.1 మిలియన్ హెక్టార్ పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది, రైట్. సో 2023 పర్యావరణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం పునరుద్ధరణలో గణనీయ పురోగతి కూడా ఉందనేది కూడా చెప్పారు, రైట్. సో నెక్స్ట్ మనకి జాతీయ అటవీ పునరుద్ధరణ ప్రోగ్రామ్ అనేది ఉంది. నేషనల్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అనేది 2030 నాటికి మనం 7 మిలియన్ హెక్టార్ల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నాం దీని ద్వారా, రైట్. సో అయితే ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం 75% మనం ఈ లక్ష్య ప్రాంతాల్లో అటవీ నాణ్యత అయితే మెరుగుపడింది అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ తీసుకున్న చర్యల్లోనే మనం మూడో అతి ముఖ్యమైన పాయింట్ మనకి నమామి గంగే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నమామి గంగే ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఇక్కడ చెప్తాం, రైట్. సో ముఖ్యంగా గంగా అనేది ఈ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా 2022 నాటికి 100 చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని అటవీ ప్రాంతాలకు సంబంధించి పునరుద్ధరించబడ్డాయి అనేది కూడా మనం రీసెంట్ ఫ్యాక్ట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి మనకి తీసుకున్న చర్యలు. అయితే మనం ఫైనల్గా క్వశ్చన్లో అడిగిన తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం రాయాలి, రైట్. తీసుకోవాల్సిన చర్యలు అనేది మనం యాజ్ పర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, అంటే కీవర్డ్స్ క్వశ్చన్లో ఏది ఇచ్చారో అదే ఇక్కడ మెన్షన్ చేయడం అవసరం, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు న్యాయబద్ధమైన చట్టం అనేది తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. న్యాయబద్ధమైన చట్టం అంటే అందరూ కట్టుబడి ఉండేలా తీసుకురావాలి, రైట్. యూరోపియన్ యూనియన్ చట్టం మాదిరిగా భూభాగంగా పునరుద్ధరణ కోసం మనం భారత్ చట్టాన్ని కూడా అమలు చేయాలనేది చెప్పచ్చు. లేదా పునరుద్ధరణకు మనం ప్రోత్సాహకాలు కూడా అందించవచ్చు. పునరుద్ధరణకు ప్రోత్సాహకాలు కూడా మనం అందించవచ్చు, అది కూడా మనం ఇక్కడ మాట్లాడచ్చు. ముఖ్యంగా సబ్సిడీస్ రూపంలోనో లేదా రివార్డ్స్ రూపంలోనో మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. 2022 UNDP ఇండియా నివేదిక ప్రకారం మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఆర్థిక ప్రోత్సాహకాలు ఎక్కువ మందిని ఈ విధంగా ప్రోత్సహిస్తాయి ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి, రైట్. సో నెక్స్ట్ మనం మూడవ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనకి సాంకేతికత సంబంధించి మాట్లాడచ్చు. సాంకేతికత పర్యవేక్షణ అంటే సాంకేతికత ఉపయోగించి వీటిని పర్యవేక్షించడం, అంటే మన ప్రకృతిని, అంటే ముఖ్యంగా GIS కావచ్చు లేదా ఉపగ్రహ నిఘా అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో వీటిని మనం ఉపయోగించుకుని పునరుద్ధరణ పురోగతిని పర్యవేక్షించాలి. ముఖ్యంగా 2023 నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ఉపగ్రహ పర్యవేక్షణ కూడా విజయవంతంగా ఉపయోగించుకున్నాం ఈ మిషన్లో, రైట్. ఉపగ్రహ పర్యవేక్షణ అనేది ఇందులో మనం ఉపయోగించుకున్నాం, రైట్. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇలా మనం లింక్ చేసుకోవచ్చు. అయితే ముగింపుకు వచ్చేసరికి మనం ఇక్కడ పైన చెప్పిన చర్యలు మనం ఫాలో అయితే ప్రకృతి పునరుద్ధరణ చట్టం భారతదేశంలో చాలా అవసరమని చెప్తూ, పర్యావరణ సమస్యలు పరిష్కరించడానికి ఇవి చాలా అవసరమని చెప్తూ, మనం పచ్చదనంతో కూడిన భవిష్యత్తు కోసం మనం ఈ ప్రయత్నాల్లో మద్దతు ఇవ్వాలని చెప్తాం. అంటే గ్రీన్ ఫ్యూచర్ అంటే హరిత భవిష్యత్తు అనేది మనం ఇక్కడ లింక్ చేయొచ్చు. హరిత భవిష్యత్తుకు సంబంధించి సుస్థిరతకు సంబంధించి లాగచ్చు. అంటే ఇక్కడ SDG గోల్స్ ఏవైతే ఉన్నాయో మన సుస్థిరాభివృద్ధి గోల్స్ సంబంధించి 13, 14, 15 ఎప్పుడు ఉపయోగించేవి మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, రైట్. ఇంపార్టెంట్ కీవర్డ్స్ మనం ఏం రాస్తున్నాం అనేది కాదు మ్యాటర్. ఇక్కడ మేజర్గా ఒక ఫ్లో, ఒక కంటిన్యూటీతో పాటు మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ కనిపించాలి ఎగ్జామినర్కి. రిపోర్ట్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ డేటా కానీ స్కీమ్స్ కానీ, రైట్. సో అది ఇంపార్టెంట్. అయితే ఈరోజు రాసిన క్వశ్చన్ చూద్దాం, ఆన్సర్ చూద్దాం. యాస్మిన్ జహాన్ రాశారు. యూరోపియన్ యూనియన్ చే రూపొందించబడిన ప్రకృతి పునరుద్ధరణ చట్టం 2024 ఎన్విరాన్మెంటల్ కౌన్సిల్ ఇటీవల జూన్ 2024 ఆమోదించింది అనేది ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. అయితే లక్ష్యం ఏంటి? వాతావరణ మార్పు, జైవ వైవిధ్యం మరియు పర్యావరణ క్షీణత యొక్క సంక్షోభాలను పరీక్షించడం. 2030 నాటికి భూమి మరియు సముద్రంలో కనీసం 20% అనే లక్ష్యాలు కూడా ఇక్కడ లింక్ చేశారు. ఇక్కడ EU చట్టాన్ని గురించి జైవ వైవిధ్యం, పర్యావరణ క్షీణత, వాతావరణ మార్పులు అనేది ఇక్కడ ఫ్లో చార్ట్లో చూపించారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. అంటే కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో పాటు దాని యొక్క నేపథ్యం కూడా ఇక్కడ లింక్ చేశారు. ఈ చట్టం యొక్క అవసరం అంటే క్వశ్చన్లో అడిగిన కీవర్డ్ని ఫస్ట్ అడ్రస్ చేశారు. అట్లాస్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క భూమి, ఎడారి
న్యాయాధికరణకు సంబంధించి క్షీణిస్తుందనేది కొన్ని ఫ్యాక్ట్స్ రాస్తూ దాన్ని పునరుద్ధరించడానికి ఈ చట్టం అవసరమని చెప్పొచ్చు. వెరీ గుడ్. 1992 దరిద్ర సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏర్పరచుకున్న లక్ష్యాలకు సంబంధించి కూడా ఈ చట్టం యొక్క లక్ష్యాలు ఒకే విధంగా ఉన్నందున ఈ చట్టం అమలు అవసరం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. వెరీ గుడ్. ఇటీవల జరిగిన COP28 వాతావరణ మార్పు మరియు COP16 జీవవైవిధ్యం యొక్క లక్ష్యాలు కూడా లాస్ అండ్ డ్యామేజ్ మరియు పునరుద్ధరణను సూచిస్తున్నందున వీటిని వేగవంతంగా మనం చేరుకోవడం అవసరం అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్. అమలు సవాళ్ళు కూడా ఇక్కడ రాశారు. COP28లో అంతర్జాతీయ భాగస్వామ్యం లోపించడం వల్ల COP21 యొక్క లక్ష్యం 1.5 డిగ్రీస్ ఉష్ణోగ్రతను తగ్గించలేకపోవడం అనేది కూడా ఇక్కడ సవాలుగా చెప్పారు. ఆహార భద్రత కల్పించడంలో వెనకపడినట్లు ఇటీవల గ్లోబల్ హంగర్ సూచీలో కూడా మన స్థానానికి సంబంధించి కూడా లింక్ చేశారు. గ్లోబల్ కమిషన్ అనేది ఎకనామిక్స్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ లింక్ చేసుకున్న రిపోర్ట్ ఇటీవల సంచలనాత్మక నివేదిక ప్రకారం రాబోయే కాలంలో తాగునీటి కొరత 3వ ప్రపంచ యుద్ధంలో కంటే కారణం అవుతుంది అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్. సో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది ఇక్కడ లింక్ చేశారు. వాతావరణ మార్పులను తగ్గించుటకు పునరుత్పాదకతను ఉపయోగించి భూమి ఉష్ణోగ్రతను సమతుల్యపరచుటకు అన్ని దేశాల భాగస్వామ్యం చేయాలి. అంటే ISA అనేది COP సదస్సులో లాగా ఈ చట్టం కూడా అమలు చేయాలనేది చెప్పారు. వెరీ గుడ్. రసాయనిక ఎరువుల వల్ల క్షీణించిన భూమిని సేంద్రియ ఎరువులను ఉపయోగించి వ్యవసాయ ఉత్పాదకతతో సుస్థిర వ్యవసాయాన్ని పెంచడమే కాక భూమి పునరుద్ధరించబడుతుందనేది మన దేశంలో సిక్కిం రాష్ట్రం ఏకైక సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా కూడా దీన్ని విస్తరించింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. విస్తరించాలనేది కూడా చెప్పారు. నదుల సంరక్షణ కోసం వాటిని పునరుద్ధరించే దిశగా కృత్రిమ మేధస్సును ఉపయోగించి సంరక్షించాలి. ఉదాహరణ మూసీ ప్రక్షాళన లండన్లోని థేల్స్ మాదిరిగా మరియు కొరియాలోని హాస్ మాదిరిగా మార్చడం కోసం చేసే ప్రయత్నాలు అనేది కూడా ఇక్కడ చెప్పారు. ఈ చట్టం అమలు వల్ల సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన వాతావరణ మార్పులు 13, జలరాశులకు సంబంధించి 14, జీవ వైవిధ్యం 15 2030 కల్లా సాధించిన వారం అవుతాం అనేది ఇక్కడ కనెక్షన్ అయితే ఫ్యూచరిస్టిక్ భవిష్యత్తును ఉద్దేశించి అయితే కంక్లూజన్ కనెక్ట్ చేశారు. వెరీ గుడ్. రైట్. సో హోలిస్టికల్గా ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ పార్ట్ వెరీ గుడ్. సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి కొన్ని లక్ష్యాలు అమల్లో సవాల్ రాశారు, కొన్ని ప్రయోజనాలు రాస్తే ఇంకా బెటర్. అంటే అవసరం ఏంటో రాసాం, ఏం చేయొచ్చు అనేది రాశారు. ఓకే. ప్రయోజనాలు కూడా రాస్తూ అదేవిధంగా ఇక్కడ కొన్ని తీసుకున్న చర్యలు మనకి ఇంపార్టెంట్గా మనం అనుకున్నట్టు నేషనల్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, లేదా గ్రీన్ ఇండియా మిషన్ లాంటి ఇంపార్టెంట్ స్కీమ్స్, నమామి గంగా ప్రాజెక్ట్ కావచ్చు, ఇలాంటివి మనం ఇంపార్టెంట్గా మనం సపరేట్గా రాయకపోయినప్పటికీ తీసుకున్న వాటిని ఇక్కడికైనా కనెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. రైట్. సో అవి ఇంపార్టెంట్గా నెససరీగా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఆల్ వెరీ గుడ్. సో కొంత ఫ్లో అనేది కంటిన్యూటీ అనేది మన అప్రోచ్ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి ఓన్లీ ఇక్కడ చూస్తే టూ కీవర్డ్సే మనకు కనిపిస్తున్నాయి. రైట్. సో తీసుకోవాల్సిన చర్యలు. బట్ ఇంకా మనం కంటిన్యూటీ ఒక ఫ్లో మనకి కనిపించాలంటే ఏం మనం ఇక్కడ అప్లై చేయాలనే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ఇంపార్టెంట్. రైట్. చర్చించండి అన్నట్టు అడిగారు కాబట్టి అవి మనం ఫోకస్ చేయాలి. రైట్. సో హోలిస్టికల్గా ఈ ఆన్సర్ యాప్ట్గా అన్ని ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేశారు. ఫోకస్డ్గా మనకి ఈ ఆన్సర్కి 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. కొన్ని మనకి మిస్ అయిన పాయింట్స్ మీద. రైట్. సో వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ మెయిన్ శిక్షణ డే 115 సంబంధించి క్వశ్చన్ ఫర్ 7th November 2024. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ గోల్డ్ రిజర్వ్స్ ఇన్ మెయింటైనింగ్ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ మేనేజింగ్ ఎక్స్టర్నల్ షాక్స్. హౌ డు ద RBI స్ట్రాటజీస్ ఫర్ స్టోరింగ్ గోల్డ్ డొమెస్టికల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ కాంట్రిబ్యూట్ టు దిస్ ఆబ్జెక్టివ్. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో మరియు బాహ్య ఒత్తిడులను నిర్వహించడంలో భారతదేశ బంగారు నిల్వల ప్రాముఖ్యతను చర్చించండి. దేశీయంగా మరియు అంతర్జాతీయ మనకి బంగారాన్ని నిల్వ చేయడానికి RBI యొక్క వ్యూహాలు ఈ లక్ష్యాన్ని ఎలా దోహదం చేస్తాయని ఇచ్చారు. ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రీసెంట్గా కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఫ్రేమ్ చేసుకున్నాం. రాబోయే UPSC కావచ్చు, APPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ సంబంధించి. రైట్. సో ఈ ఆన్సర్ రాసి AKS యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.